తులసిరెడ్డి గారు ఏమంటారో అడిగే ప్రయత్నం చేద్దాం. దుర్గాప్రసాద్ గారు ఒక్కసారి, తులసిరెడ్డి గారు నిజంగా నిష్పక్షపాతంగా అంటే ఆల్మోస్ట్ ఆల్ గత కొన్ని నెలలుగా ఇది సాగుతూ ఉంది కాబట్టి రాబోయే 2 వారాలు చాలా క్రూషియస్ కాబోతోంది, ఇంకా చాలా పెద్ద అరెస్టులు ఉండబోతాయి అంటున్నారు. నిష్పక్షపాతంగా ఈ అంశానికి సంబంధించి మన దుర్గాప్రసాద్ గారు అన్నట్టు మనీ బయటికి లాగే అంటే తీసే ప్రయత్నం కావచ్చు, మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, 1000 కోట్లు తారుమారైన విషయం కావచ్చు, సూట్ కేసు కంపెనీలకు సంబంధించి కావచ్చు, నిష్పక్షపాతంగా అన్ని అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉందా? మా మద్యం పాలసీ, మద్యం అమ్మకాలు ఏ ప్రభుత్వానికైనా ఏ ప్రభుత్వ పెద్దకైనా ఇది బంగారు బాతు. ఇది ఆ పార్టీ ఈ పార్టీని కదా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కదా, ఇది బంగారు బాతు. ప్రభుత్వానికి ఆదాయము, ప్రభుత్వ పెద్దలకు ఆదాయం. ఇది 2014-19లో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింటుంది, 2019లో జగన్ ప్రభుత్వంలో జరిగింటుంది, ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు, అంతే తప్ప దీంట్లో ఎవరు ససవర్లు కాదు. దాంట్లో పర్సెంటేజ్ కూడా కమిషన్ పర్సెంటేజ్ కూడా తేడా ఉండొచ్చు. ఒక మెడికల్ కంపెనీ వాళ్ళ మందులు అమ్మే దానికోసము డాక్టర్స్ కమిషన్ ఇస్తారు, మందుల షాపులు కమిషన్ ఇస్తారు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక బ్రాండ్ అమ్మేదానికి, ఒక కంపెనీ అమ్మేదానికి వాళ్ళు కేసు కింద అని ఇస్తారు. ఏదో సరఫరాదారులు కేసు కింద, అది కేసుకు 150 లేకుంటే 450 పీడియంగాన ఆ యొక్క బ్రాండ్ బట్టి దానికి వాళ్ళ కాస్ట్ బట్టి వాళ్ళకి ఎంత మిగులుతుంది కంపెనీ వాళ్ళకు అనే దాని విధంగా ఇక్కడ ఒక్కొక్క కేసుకు బ్రాండ్ బట్టి 150 రూపాయలు 400 రూపాయల దాకా నెలకు ఈ మద్యం సరఫరా చేసే కంపెనీలు దాదాపు నెలకు 60 కోట్ల రూపాయలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇచ్చేవాళ్ళు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు, మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు. ఇది ఓవరాల్గా వచ్చేసి ఇది ప్రూఫ్ కాలేదు, ఇది వచ్చేసి ఓవరాల్